నమస్తే వెల్కమ్ టు రెడ్డి గర్జన న్యూస్. అఖిల భారత రెడ్ల సంక్షేమ సామాఖ్య శ్రీశైలం వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సామాఖ్య శ్రీశైలం అధ్యక్షులు తోదేటి నరసింహారెడ్డి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి గారిని ఈరోజు సన్మానించుకోవడం మాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ బడి గుడి మాడి ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన ఏది చేసినా అది మనుగడ కాదన్నారు. మనం భూమిని సూర్యుడిని గాలిని నమ్ముకొని బతుకుతున్నామని అన్నారు. నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఒక రైతు సాధించిన విజయం. ఇది మన అందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోలేమర్ తాతిరెడ్డి, కోశాధికారి విజయభాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ రెడ్డి, సదా నరసింహారెడ్డి, కోవుకుంట్ల అనంతరెడ్డి, రామిడి రామరెడ్డి, బసు సుధాకర్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి, జాంగం మల్లికార్జున్ రెడ్డి, జంగం అర్జున్ రెడ్డి, బైరెడ్డి, అంజన్ రెడ్డి, తిప్పారెడ్డి, రోషిరెడ్డి, లక్ష్మారెడ్డి, వజ్రాల నాగిరెడ్డి, సురేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, దాతలు, సిబ్బంది రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యవర్గ పాలవర్గ సభ్యులకు నమస్కారం. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేశావా, మట్టి తీశావా. ఆ మహానుభావుడు మట్టిని మనిషిని చేసి ప్రాణం పోసాడు. ఆ ప్రాణం పోసిన జీవి బతకాలంటే మనం అనేక రకాల రైతు వ్యవసాయంలో పంటలు పండించి అనేక క్రిమిసంహారక మందులు వాడి ప్రాణం నిలబెట్టుకునేది వేరే విషయం, కానీ ప్రాణం కోరుకుంటున్నారు. దాన్ని గ్రహించిన మన చింతల వెంకటరెడ్డి గారు ఆ మట్టితోనే మట్టినే ఎరువుగా తీసుకొని ఆహార ధాన్యాలు పండిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడుకున్న అవుతున్న ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషిని కొద్దిగా వివరిస్తున్నా. మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్న చింతల వెంకటరెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం 2020 పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2021 నవంబర్ నెలలో రామ్నాథ్ కోవింద్ మీద చేతుల మీద రాష్ట్రపతి చేతుల మీద వల్ల డేట్ ఇవ్వడం, శ్రీ సివిఆర్ గారు అక్కడికి వెళ్ళడం, ఆయన మాజీ రాష్ట్రపతి పూర్వ దీక్షగా తీసుకోవడం నిజంగా రెడ్డి జాతి గర్వించదగ్గ విషయం. అదే రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు రెడ్డి గారిని డైరెక్ట్ గా చూడలేదు, కానీ గూగుల్లో ఆయన యొక్క సేంద్రియ ఈ మట్టితో వ్యవసాయం చేస్తున్న విధానాన్ని గూగుల్లో చూసి అక్కడక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అప్రిషియేట్ చేస్తూ వస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని శభాష్ సివి రెడ్డి షాప్ అని దగ్గరికి పిలిచి ఆయన తీసుకున్నారంటే నిజంగా నిజమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుపు వెలుగు రాలు తట్టడేల, చదువరి మంచి పద్యం ఒక్కటి చాలు, విశ్వధావిరామ వినురవేమ అన్నట్టు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు. అదేవిధంగా భారతదేశంలో అయితేనేమి, ఒక రాష్ట్రంలో అయితేనే ఇలాంటి రైతు ఒక్కరున్నా కూడా సమాజం ఐవరిగా ఉంటుందని భావనతో తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో 18% ఎంపిన చింతల వెంకటరెడ్డి 4 దశాబ్దాలుగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. సికింద్రాబాద్ ఆలూరు ప్రాంతానికి చెందిన చింతల వెంకటరెడ్డి అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారతీయ రైతుగా గుర్తింపు పొందారు. పొలంలోనే మట్టిని తవ్వి బయటకు తీసి ఎండబెట్టి దాన్నే ఎరువుగా వాడతారు. అంతేకాదు ఆ మట్టిని నీటిలో కలిపి పురుగు మందులను పంటకు పిచికారి చేస్తారు. అంటే ఆయన పండించే పంటకు మట్టే పురుగు మందు, మట్టే ఎరువు. దీనిపైన సేంద్రియ పద్ధతులు పంటలు పండించిన విధానం అందరికీ ఆకర్షించింది. శ్రీ చింతల వెంకటరెడ్డి గారు వ్యవసాయ రైతు కుటుంబానికి చెందిన శ్రీమతి చింతల సత్యమ్మ ముత్యంరెడ్డి గారికి 1950 డిసెంబర్ 21న జన్మించారు. వీరికి 3 సోదరులు, 2 సోదరులు కాదు. ఈయన PUC విద్యను అభ్యసించి సికింద్రాబాద్ లో 12వ తరగతిలో
మధ్యలో ఆపేసి వ్యవసాయ రంగం తన తండ్రికి సహాయంగా నిలిచారు. ఆ తర్వాత పూర్తిగా వ్యవసాయదారునిగా మారి కీసరలో ఉన్న వారి 40 ఎకరాల భూముల ప్రకృతిసిద్ధమైన పద్ధతులతో వ్యవసాయం చేస్తూ వ్యవసాయ పరిశోధకులుగా మారారు. అన్న చింతల శంకరెడ్డి వ్యవసాయదారులు, తమ్ముడు చింతల కనకారెడ్డి 4 సంవత్సరాల కిందట దేవశ్రీకి చేరినారు. ద్రాక్షసాలలో వెంకటరెడ్డి వినూత్న ప్రయోగాలు చేపట్టారు. తండ్రి ముత్యంపేట నుంచి వచ్చిన 100 ఎకరాల పొలంలోకి దిగి వెంకటరెడ్డి తమ వ్యవసాయదారులు, తమ్ముడు చింతల కనకారెడ్డి 4 సంవత్సరాల కిందట దేవశ్రీకి చేరినారు. ద్రాక్షసాలలో వెంకటరెడ్డి వినూత్న ప్రయోగాలు చేపట్టారు. తండ్రి ముత్యంపేట నుంచి వచ్చిన 100 ఎకరాల పొలంలోకి దిగి వెంకటరెడ్డి తమ పొలం ప్రక్కన ద్రాక్ష సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తున్న ఆదినారాయణ రెడ్డి గారి యొక్క మెలకువలు తెలుసుకున్నారు. సోదరుడు శంకరెడ్డితో కలిసి ద్రాక్ష సాగు చేపట్టారు. మొదట నష్టాలను ప్రవేశిస్తున్న వెంకటరెడ్డి గారు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించి సేంద్రియ ఎరువులు తయారు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చిన ఆలోచన కలిగి తర్వాత చెట్ల మధ్య పెరిగిన కలుపు మొక్కల్ని తొలగించకుండా వానాకాలంలో పెరిగేలా చేసి వాటిని ఎండాకాలంలో ఎండిన తర్వాత వర్షాకాలం కుళ్ళిన వానపాలు వచ్చేలా చేసి అంటే వర్మి కంపోస్ట్ ద్రాక్ష చెట్లకు ఎరువులు ఉపయోగించారు. ఈ విధంగా అధిక దిగుబడి సాధించి 1990లో ద్రాక్ష రత్న బిరుదుతో పురస్కరించారు. ఆనాడు కుమ్మిప్రేమ్ జోషి గవర్నర్ గా ఉన్నారు. ఆమెను స్వయంగా పిలిచి అభినందిస్తూ ప్రోత్సహించి ఆ తర్వాత ఆయనకు ద్రాక్షరత్న అవార్డు వచ్చే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు గుర్తించింది. ఈ విధంగా అధిక దిగుబడి సాధించి ద్రాక్షరత్న అభివృద్ధి పురస్కరించారు. కీసరలోని కుందనవల్లిలో ఆయన ద్రాక్ష తోట ఉంది. ఆలయంలో రీసెర్చ్ పొంది ఉంది. అయినా ఆయన పండించిన ద్రాక్ష పళ్ళను 2001 అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పంపించినారు. 2001లో 2006 జాతి బుస్సు రుచి చూడడం విశేషం. 30 కేజీల థామ్సన్ ఫ్లేమ్ మరియు నల్ల వ్యక్తిలోని ద్రాక్షని అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ కు జాతి బుష్ కు బహుమతిగా ఇచ్చారు. ఆనాడు ఈ షాహీ ద్రాక్ష సాగు చేసి హెక్టార్కు 105 టన్నులు దిగుబడి సాధించిన వెంకటరెడ్డి వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యారు. 2006లో ఆయన ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. విటమిన్ ఏ, సి ఉన్న బియ్యాన్ని పండిస్తూ రేచీకట్లు పాల్గొనే ప్రయత్నం చేశారు. సివిఆర్ చెరువు మట్టిని తీసుకొచ్చి ఎండబెట్టి బస్తాలలో నిల్వ చేసి దఫాలుగా పంటకు ఎరువుగా వాడుతున్నారు. సేంద్రియ పద్ధతిలో వరికి నీటిలో ఎర్రమట్టి కలిపి అందించారు. ఆ వరిలో విటమిన్ ఏ ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు నిర్ధారించారు. ఈ బియ్యంపై నివేదికను అంతర్జాతీయ వ్యవసాయ పరిశ్రమ సంస్థ పంపారు. 60 దేశాలు ఈ బియ్యానికి పేర్లను కల్పించినారు. 60 దేశాలే కాక ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలన్నీ ఆయన కొనసాగినాయి. సుమారు 5 నుండి 6.5 టన్నులు వచ్చే వరి పంటకు ఈ పద్ధతి ద్వారా 30 ఒక ఎకరానికి 30 నుండి 32 ద్రాక్షలు లభించడమైనది. మామూలుగా రసాయన ఎరువుల వలన 22-20 టన్నులు మాత్రమే 100 ఎకరానికి వస్తాయి. నాట్లు వేసే ముందు సొంతంగా ఒక యంత్రం తయారు చేసుకున్నారు. ఆయన ఒక చోట వేసిన నారుని మరొక నాటం వల్ల వేళ్లు తెగి అవి మళ్లీ భూమిలోకి వెళ్లి పిలకలు వేసేందుకు చాలా సమయం వృధా అవుతుంది. అదే ఒకటే విత్తులు విత్తితే ఎక్కువ పిలకలు వస్తాయి. అందుకే ఒక్కొక్క గింజను ఒక నాటేందుకు యంత్రం తయారు చేశారు. ఈ యంత్రంతో వరి విత్తనాలు కాదు, గోధుమ, సబ్జ, మొక్కజొన్నలు, పెసలు, మినుములు అన్ని రకాల విత్తనాలు నాటుకోవచ్చు. ఇలా వెంకటరెడ్డి వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. 1965, 70, 74, 1975, 80 ద్రాక్ష పంట సాగు మొదలుపెట్టి 1952లో కరువు ఉన్న సమయంలో వారు పండించిన పొలంలో ఒక బావి త్రవగా ఆ నీరు మట్టిని మొత్తం తరవడంతో 2 ద్రాక్ష పొలం వలన పారిన నీళ్లు మట్టి సామర్థ్యాన్ని పెంచిందని తెలుసుకున్నారు. 2003లో ఎస్ఎం టెక్నిక్ తన సొంత వరి మరియు గోధుమ పొలాలతో ప్రయోగించి సహజంగా ఉన్న దానికన్నా 2 ఎక్కువ పండించారు. ఈయన పంట పండించే పద్ధతులన్నీ పూర్వం వ్యవసాయ పద్ధతులలో సమానంగా ఉంటాయి. ఆ రోజుల్లో మట్టి సామర్థ్యాన్ని పెంచడానికి ఒక చోట నుండి మరో చోటుకు మట్టిని రవాణా చేసి పద్ధతిని ఆ రోజులు ఉపయోగించారు. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా రసాయన ఎరువులు ఉపయోగించి ఉన్న సామర్థ్యాన్ని లేకుండా తెలుసుకున్నారు. కానీ ఈయన మాత్రం మట్టి రవాణా పద్ధతులను పాటిస్తూ సాధారణంగా ఉండే పంట కంటే 2 దిగుబడి సాధిస్తున్నారు. ఈ విధంగా చేసినటువంటి ఈ మట్టితో
వ్యవసాయాన్ని చేయొచ్చని కనుగొన్నటువంటి సివిఆర్ గారిని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు ఆహ్వానించడం, శాస్త్రజ్ఞులు ఆహ్వానించడం జరిగింది. ఆయన సొంతగా ఆయన సందేశం ఆయన తెలియజేస్తారు మీకు. ఫస్ట్ సివిఆర్ 1990 దాచిదాముడు 1990 గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1999 స్టేట్ అవార్డు, 2001 ఉత్తమ పురస్కార అవార్డు, 2007 శ్రీహెచ్ శరణ్ సింగ్ శతమలయ జాతీయ అవార్డు అందుకున్నారు. 2009లో ఇన్నోవేటర్ అవార్డు, 2012లో మహేంద్ర సమృద్ధి అగ్రి అవార్డు తీసుకున్నారు. ఈనాడు పద్మశ్రీ తీసుకున్నారు. ఆయన చూస్తే చూడలేకున్నారు. అనువు గాని చోట అది కులమనరాదు, కొంచెమై ఉన్న కొదవు లేదు, కొన్న అర్థమందు కొంచెమై ఉండదా, విశ్వరామ విమురవేమ. ఆయన చూస్తే అనిపిస్తుంది. మోడీ గెలిపినారు, రాష్ట్ర అవార్డు తీసుకున్నారు. ఏమైనా అన్నట్టుందా? సామాన్యంగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఏదైనా సాధించడం నిరూపించారో నాకు ఈ అవకాశం. మేడం నిలబడి సార్ ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అఖిల భారత సంక్షేమ సమాఖ్య ప్రెసిడెంట్ ప్రజలు కోశాధికారి మన తెలంగాణ సభ్యులు సన్మానం చేస్తున్నారు. అలాగే చక్కగా
శ్రీ కాకా రామరెడ్డి గారు, తర్వాత రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, సాగర లక్ష్మీనారాయణ గారు తర్వాత పూర్వ అధ్యక్షులు శ్రీ గణం శ్రీనివాసరెడ్డి గారు, దాదా శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ కుమార్ మణికంఠ రెడ్డి గారు, జంగం అర్జున్ రెడ్డి గారు, నెక్స్ట్ రామరెడ్డి గారు, అలాగే సురేంద్రెడ్డి గారు, రామరెడ్డి గారు, సురేంద్రెడ్డి గారు, తర్వాత విశ్వనాథరెడ్డి గారు, మంగళం బాబారెడ్డి గారు, సంబులి లక్ష్మీనారాయణ గారు, నమస్తే అమ్మవారి ఒకసారి అమ్మవారి కేఆర్ఎంరెడ్డి గారు, నాయుడు గారు, రెడ్డి, నిదానంగా సార్ నిదానంగా మీరు సార్ కొంచెం సార్ నిదానంగా సార్ నిదానంగా నిదానంగా అందరూ అయిపోయింది సార్ అయిపోయింది
ప్రదర్శన శ్రీశైలం మంగళ సున్నితంగా ఆత్మీయ నుంచి సన్మానించడం జరుగుతున్నాం. సున్నితంగా ప్రదర్శనని అదేవిధంగా నిర్మాణాల అదే ఉన్నాడంటే అదే ఉన్నారా శ్రీశైలం మండలంలో సున్నితంగా ఆ తర్వాత సున్నితంగా ఎంత సంక్షేమ సమాఖ్య సున్నితంగా వ్యవసాయ అన్న ఇటు చూడు, ఇటు చూడే, ఇటు చూడు ఫోటో.
బాబా నరసింహారెడ్డి గారికి శివ సత్కారం అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు కన్నాల గోపాలరెడ్డి గారు ఆత్మీయులు సన్మానం చేస్తున్నారు. బాబా నరసింహారెడ్డి గారు కర్ణాటక రాష్ట్ర మంత్రి రామకృష్ణారెడ్డి గారు మొదటి సంతరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర మంత్రి రామకృష్ణారెడ్డి గారు ఆంజనేయ గారు ఆంజనేయ గారు థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఉంటే వచ్చేసి పేరు ఎవరైనా డైరెక్ట్ వచ్చేసారు. మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు చాలా సంతరిస్తున్నారు. ఒక్క నిమిషం నిలబడండి. ఎక్స్పర్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ.
ఫోటో ఉంటుంది. వేదికను అలంకరించిన పేరు పేరులో అందరికీ, అలాగే సోదరులు, రైతులు, బాధితులు, బాంధవ్యులు, రైతులు, అలాగే మన రెడ్డి జన సమాఖ్య, ఇక్కడ ముఖ్యంగా ఇది ఏదో చింతల వెంకటరెడ్డి గారికి వచ్చిన సన్మానం కాదు. ఇది యావత్ రెడ్డి జాతికి గర్వించదగ్గ, యావత్ ప్రపంచం అంటే ఒక భారతదేశమే కాదు, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ అంటే కొత్త విషయాలను ఇదివరకు విని ఎరగని మనము ఒక రెడ్డి బిడ్డ ద్వారా ఈ ప్రపంచానికి మార్గం చూపించబడింది. దీనికి రెడ్డిలతో సహా యావత్ మానవ జాతి అంతా గర్వించదగ్గ విషయం. ఒక్క రెడ్డికి కాకుండా మళ్ళీ యావత్ మానవ, మళ్ళీ దేవుడు అన్నప్పుడు పశుపక్షాదులకు కూడా ఇందులో మంచి తిండి, ఏదైతే కెమికల్స్ వేసి, రసాయన ఎరువులు వేసి, పురుగు మందులు వేసి పండించకుండా ఉన్న పంటలు ఒక్క మానవ జాతే కాదు, పశు సంపద, పక్షులు అన్నీ తిని సంతోషిస్తాయి. మనమేమో తిని బియ్యమో ఆరోగ్యంగా ఉంటామో, వాటి కూడా ఇది ఇందులో న్యాచురాలిటీ అంటే సహజ సిద్ధంగా పండిన దాంట్లో ఎంత కమ్మదనం ఉందో ఆ కమ్మదనమే ప్రకృతి అంటారు. దాన్నే ప్రకృతి. ప్రకృతి ఏంటి? ప్రకృతి అంటే ఒక మళ్ళీ భూమి మీద ఉన్నామో చెట్టు చేమ
వీటినే అంటున్నాం కానీ ఇంకా పైన ప్రకృతికి ఇది ప్రసాదించే వరము దైవాన్ని ఎవరు ఎక్కువ గుర్తు చేస్తలేరు. అంటే ఈ కాలంలో అంత సైన్సే, అంత వేదోక్తులే, అంత మనుషులే చేస్తున్నారని మనము భ్రమపడుతున్నాం తప్ప ఇది దైవం చేపిస్తుంది. దైవం మన వెనకాల దైవశక్తి ఉన్నదని గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈనాటి పిల్లలకు ఈనాడైనా పూర్వం నుంచి మనం తెలుసుకుంటున్నాము. యుగ యుగాల నుంచి భారతదేశము వేదాలకు పుట్టినిల్లు. ఈ భారతదేశంలో ఇంతవరకైతే వేదాలకు పుట్టినిల్లు. ఈ భారతదేశంలో ఇంతవరకైతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి అయితే కరువు ఏదో 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకటే సంవత్సరం నేను కరువు చూసింది 73-72లో. అప్పుడు ఏ పంటలు ఏ గడ్డి కూడా కొంచెం కూడా పశువుల మీద కరువు అయితే మన ఆంధ్ర నుంచి దిగుబడి గడిపొట్టు కోస్తా జిల్లాల నుంచి వచ్చింది చూశాడు. అది 74-78 అది తర్వాత ఈ భారతదేశంలో చెప్పుకోదగ్గ కరువు అంటే కరువుతో విలవిలా ఇప్పుడు అదే ఆఫ్రికా దేశాలు, యూరప్ దేశాలు కరువుతో విలవిలలాడుతున్నాయి. మనం చేసే తప్పులు మానవ తప్పిదమే ఇదంతా. ఎందుకంటే నా లెక్కకైతే మానవ తప్పిదంతోనే ఇది కరువు. అంటే ఇందాక గ్లోబల్ వార్మింగ్ అని వాళ్ళే అంటున్నారు, దానికి పరిష్కారం చూపిస్తలేరు. భూమి ఒక పరిస్థితికి వచ్చి అంటారు భూమి ఎంత పాడైపోయింది, రెస్ట్ స్థాయిలు అని అంటే అందరూ చెప్పటేలా కానీ సొల్యూషన్ అనేది ఏంటిది అనేది ఇంతవరకు సొల్యూషన్ ఉన్నది మన దగ్గరనే. సొల్యూషన్ ఇక్కడే మన కాళ్ళ కిందనే ఉన్నది సొల్యూషన్. ఎక్కడో వెతుకుతున్నాం మనం సొల్యూషన్ కోసం. అంటే నీ కాళ్ళ కిందనే పుట్టేయడం ఉన్నది కానీ నీ నోరు ఎత్తలేదు, నీ చెయ్యెత్తలేదు. ఉండి లాభమా? ఇప్పుడు మనం వేసే పైలు 3 అడుగులే పోతాయి. 3 అడుగుల కంటే కింద ఉన్న మధ్య దాని మీద ఉన్నా కూడా అది వారం మధ్య అవుతుంది. మనం ఒక కొత్త పొలంలో దున్నుతున్నప్పుడు ప్రతిసారి కొత్త పొలంలో సాగు చేస్తే ఒక 5-6 పక్కలు అయితే బాగా పడతాయి. రాను రాను అందరే దున్నుతుంటే అందరే విత్తనాలు వేస్తుంటే అవన్నీ చేస్తుంటే ఆ సారం అనేది, ఆ జిగట అనేది ప్రతి పంటల జిగట అయిపోతుంది. ఆ జిగట అయిపోయినప్పుడు ఏమవుతుందంటే నీళ్లు పట్టుకోవు. నీళ్లు పట్టుకున్నప్పుడు వేడి సూర్యరశ్మికి వేడి గాలంతా కిందికి వెళ్ళిపోతుంది పొద్దంతా. రాత్రి అంతా మళ్ళీ అదే వేడిగా పైకి వచ్చి భూగోళం వేడెక్కుతుంది అంటారు. మరి అదే ప్రక్రియను నేను ఎప్పుడో 2004లోనే 2004లోనే చూపించాను. దాన్నే ప్రపంచ మేధో హక్కుల సంస్థ ఒప్పుకొని పురుగు మందు చల్లలేదన్నాను, మళ్ళీ ఎరువులు వేయలేదన్నాను, దిగుబడి చాలా వచ్చింది సేంద్రియ ఎరువులతోనే చెప్తే అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఉండే. ఆయన ఈ పేటెంట్ పబ్లికేషన్ తర్వాత భారతదేశానికి ట్రిప్లో వచ్చి ప్రయాణం వచ్చి హైదరాబాద్ వెళ్ళాలి నేను ఒక రైతులు కలవడానికి భారత ప్రభుత్వానికి తెలియజేస్తే అప్పుడు అక్కడి డిస్టిక్ మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రేమచంద్రారెడ్డి గారు ఉండే, ముఖ్యమంత్రిగా మన వైఎస్ఆర్ గారు ఉండే. అట్లాగే ఆయన హైదరాబాద్ వచ్చి కలవాలి, రైతులు కలవాలంటే మరి ఐఏఎస్ రిపోర్ట్ ఉండాలి. ఆ ఐఏఎస్ రిపోర్టు ఆ కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. సార్ పేటెంట్ ఉంది కదా, పబ్లికేషన్ కంప్యూటర్లో వస్తుంది కదా, దానికి పేజీలు ఇస్తారా అన్నారు. అంటే ఎందుకు అన్నారు అంటే లేదు సార్ నాకే ఇంట్రెస్ట్, నేను చూడాలి మీ కొత్త విధానం ఏంటో. సరే తీసుకోగానే ఈయనకి ఇంట్రెస్ట్ ఉందేమో అందుకొచ్చి వచ్చి కలిసిందేమో అని నేను అనుకున్నాను. ఒక 20 రోజుల తర్వాత అయినాక ఫోన్ చేసి సార్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ మిమ్మల్ని కలుస్తారంట, మరి మీరు ఏమంటారు సార్ అన్న. అంటే ఎందుకు కలుస్తారట అన్న అంటే ఏం ఆయన మీ పేటెంట్ దాన్ని అభినందించడానికి ఒక 10 నిమిషాలు మిమ్మల్ని అభినందించి వెళ్తారట హైదరాబాదు. అప్పుడు స్వాగత తోరణాలు లేవు, పూలాలు ఏమి లేవు, వేదికలు లేవు, పుట్టి మిమ్మల్ని కలిసి వెళ్తారంట.
సరే రమ్మని కలుస్తాను. అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ గ్రౌండ్లో మన నేతల నాయకుడు వైఎస్ఆర్ గారు, ఆయన కూడా అప్పటి ముఖ్యమంత్రి, ఆయన కూడా వెంబడి వచ్చి అదిగో మిస్టర్ వెంకటరెడ్డి అనగానే ఆ రూమ్లో ఒక రూమ్లో తయారు చేశారు. ఈయననే మిస్టర్ వెంకటరెడ్డి గారు అని చెప్పగానే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టేబుల్ అడ్డం ఉంటే చేయబట్టి లాగేసుకుంటాం. అంటే నేనే ఆశ్చర్యపోయాను, ఎందుకు చేయలాగాడు, నేను కింద చేతులు సాగుతో పెట్టుకున్నాను, ఆయన చేయలాగా ఎందుకు ఆశ్చర్యపోయి నాగి నేనే దిగకపోయాను కొద్దిసేపు. తర్వాత మానవాళికి మంచి పని చేశాము పేటెంట్ రూపంలో అని అక్కడ చేయబట్టి వదిలేదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. సో దాన్ని అది మనస్ఫూర్తిగా అంటే అది అంటారు. ఆయన ఎంతో దూరం నుంచి ఎంతో శాస్త్రవేత్తల సైంటిస్టులను కాదని అంటే వాళ్ళ సూచన మేరకే వచ్చుంటాడు, కానీ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి అభినందించడము అది మనకే గర్వకారణం, అది మన దేశానికే గర్వకారణం, జాతికి మానవ జాతికే గర్వకారణం. ఎందుకంటే ఇంత శాస్త్రవేత్తలు ఉన్న ఈ యుగంలో 1 కోట్ల శాస్త్రవేత్తలు ఒక్క రైతులు కావాలంటే అది మనస్ఫూర్తిగా అంటే అది అంటారు. ఆయన ఎంతో దూరం నుంచి ఎంతో శాస్త్రవేత్తల సైంటిస్టులను కాదని అంటే వాళ్ళ సూచన మేరకే వచ్చుంటాడు, కానీ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి అభినందించడము అది మనకే గర్వకారణం, అది మన దేశానికే గర్వకారణం, జాతికి మానవ జాతికే గర్వకారణం. ఎందుకంటే ఇంత శాస్త్రవేత్తలు ఉన్న ఈ యుగంలో 1 కోట్ల శాస్త్రవేత్తలు ఒక్క రైతులు కావాలంటే అమెరికా ప్రెసిడెంట్ మన ఇందిరాగాంధీ అంటేనే టైం ఇవ్వలేదు ఆ రోజులలో. ఆయననే కనుగొనడానికి వచ్చిందంటే మనం దాంట్లో మీనింగ్ ఏంటి, నాకు అప్పటి నుంచి నాకే అర్థం కాలే. ఇందులో ఏదో ఉంది, నేను చేసిన దాంట్లో ఇంకేదో ఉంది అని నేను చెప్పినా కానీ ఇంకేదో ఉంది, చూడాలి, దీన్ని పరిశోధించాలని నేను అప్పుడు ఏం రాసిన నిజం రాసిన. నిజం ఏం రాసిన, ద ఇన్వెంటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫార్మర్ అని రాసిన. అంటే ఇది కనుక్కున్న ఆయన ఒక రైతు అని చెప్పారు, ఒక శాస్త్రవేత్త అని చెప్పలేదు. అందు గురించి నన్ను క్వశ్చన్లు అడగలేదు, ఎట్లా చేసినావు, ఏం చేసినావు, రైతాన్ని ఆయననే పెట్టుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇంకా నేను ఎట్లా సైంటిస్టులు ఎట్లా అడుగుతారు నన్ను క్వశ్చన్? అస్సలు ఎవరు కూడా కోరేసి నువ్వు ఎన్ని పేజీలు రాసినావు అన్ని ఒప్పుకుంటున్నామని మళ్ళీ ఆన్సర్ వచ్చింది అక్కడ నుంచి. అంటే నిజం ఎప్పుడే కానీ దాగదు, ఒప్పుకోక తప్పదు. ఇవాళ దాపెట్టినా కొద్దిసేపు కొద్ది రోజులు దాపొచ్చు, కానీ నిజము నిలకడ మీద అనేది వస్తుంది. దీంట్లో గ్లోబల్ వార్మింగ్ నేను చేసిన దాంట్లో భూతాపం వేడెక్కకుంటుంది, మళ్ళీ ఫర్టిలైజర్ లేకుండా డబుల్ క్రాప్ వచ్చేది, పెస్టిసైడ్ పురుగు మందులు, మట్టే పురుగు మందులు ఇందాక అక్కడ మరి మీకు అందరికీ చెప్పకపోతే ఆ మట్టి ఎట్లా పురుగు మందు అవుతుంది, ఈయనేమో ఇన్ని మందులు ఎందుకు పుట్టు, మట్టి పురుగు మందు అయితే ఇన్ని కంపెనీలు ఎందుకు వాడు అంటారు. కానీ అది తెలుసుకోలేక ఇప్పుడు విప్పి చెప్పినప్పుడు ఇట్లయితే మట్టి లోపల మట్టిలో జిగట అనేది ఉంటుంది, బంక 1 ఫీటు 2 ఫీట్లు పోయినాక బంక వస్తుంది. ఆ బంక మట్టి నీళ్ళల్లో కలిపి పేరుకున్నాక ఏదైతే పేరుకుంటుందో నీళ్ళలో కలిపినాక ఒక 15-20 నిమిషాలు ఉంటే ఆ వంట అంతా అడుగులో పోతుంది, బంక అంతా మీద పేరుకుంటుంది. దాన్ని పురుగు మందుగా మనము స్ప్రే చేస్తే ఆ జిగట అనేది ఆకుల మీద మనకు కనిపించకుండా ఒక లేయర్ వస్తుంది. దాన్ని పురుగులు ఏదైతే తింటాయో వాటికి లీవర్ ఉండదు కనుక, కాలేము లీవర్ ఉండదు కనుక అది జీర్ణించుకోలేము, అది తిన్నా కానీ బతకలేము. మళ్ళీ కొన్ని ఇట్లాగే నార్త్ ఇండియాలో చాలా మీడియా సివిఆర్ పద్ధతిలో మట్టి స్ప్రే చేస్తే విడుదలు నివారిస్తున్నాయి పోతున్నాయి కదా అని అందరూ పేపర్లో అడిగితే అప్పుడు ప్రధానమంత్రి గారు ఒప్పుకొని హెలికాప్టర్ కొని మట్టి స్ప్రే చేస్తే ఆ మట్టి స్ప్రే చేయగానే అది ఇక్కడ తినకుండా వాడకుండా వేరే సౌత్ చైనాకి వెళ్ళిపోయిన హిమాలయాలు దాటి మన అదే ప్రధానమంత్రి ఒక యూనివర్సిటీ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవం చేసుకుంటూ మేము కొత్త టెక్నాలజీతో మేకలను నివారించుకున్నాము, కానీ ఈ పాండమిక్ కోవిడ్ లేకపోతే మీకు అంతా వివరించి చెప్పుదు కానీ దానికి టైం పడుతుంది చెప్పనీకన్నారు. అంటే
ఇది మల్టీనేషనల్ ప్రెజరో మరి విదేశాల ప్రెజరో దానికి ఇక దేవుడే. ఎందుకంటే నిజం నిరంతరం మీద వస్తుందని నాకైతే తెలుసు. కానీ ఎప్పుడన్నా చెప్పుకొని ఏమైనా అందులో పాజిటివ్ ఉన్నప్పుడు మనం దానికి అనుమానం పడాల్సింది లేదు, మనం ఆత్రుత చెందాల్సిన అవసరం లేదు. ఏదో కనుక ఈ నిజము రైతులకు అంతా తెలుసుకున్నాడు. ఇందులోనే విటమిన్ ఏ, డి, ఇప్పుడు ఈ కోవిడ్ పీరియడ్లో డి విటమిన్ అని మళ్ళీ అదే ప్రపంచ మేధో హక్కుల సంస్థకు అప్లై చేస్తే అది కూడా పబ్లికేషన్ అయింది 11th ఫిబ్రవరి 2021. దాన్ని 28 ఫిబ్రవరిలో మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసించారు. ఏమని? ఒక హైదరాబాద్ చెందిన రైతు విటమిన్ డి తన డాక్టర్ స్నేహితులతో మాట్లాడుతుంటే విటమిన్ డి గురించి మాట్లాడుతుంటే ఆ విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత ఉంటే ఇది పంటలలో ఎందుకు లేకూడదని ఆయన ఆలోచన దక్కింది. కనుక ఆలోచనే తరాలుగా ఈ ప్రయత్నం చేసిండు. దాంట్లో సక్సెస్ అయ్యి ప్రపంచ మేధో హక్కుల సంస్థ పేటెంట్ కూడా ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. మోడీ గారు అభినందించడం జరిగింది. ఇది మా ప్రభుత్వానికి ఈయనను సన్మానించడమే గొప్పదనము. हमारा सरकार का सौभाग्य అన్నారు. సౌభాగ్యం అంటే మా సర్కార్ సౌభాగ్యము, మా ప్రభుత్వం సౌభాగ్యము. ఈయనను మేము పద్మశ్రీతో సన్మానించడం అన్నారు. అంటే సౌభాగ్యం అని ఎందుకంటే మామూలుగా అందరికి పద్మశ్రీలు ఇచ్చారు, అందరికీ సౌభాగ్యం. కాకపోతే నేను ఎక్కువగా ఆయన దాంట్లో అన్నాడు కదా. దీన్ని మనం అంటే ఎప్పుడే కానీ ట్రూత్ బయటపడుతుంది. డి విటమిన్ ఎట్లా వచ్చింది అంటే అంత దైవానుగ్రహం, మన కృషి కావాలి, దేవుడు కూడా దాంట్లో కృషి కావాలి. ఇప్పుడు నేను ఏ విటమిన్ అంటే ఎప్పుడే కానీ ట్రూత్ బయటపడుతుంది. డి విటమిన్ ఎట్లా వచ్చింది అంటే అంత దైవానుగ్రహం, మన కృషి కావాలి, దేవుడు కూడా దాంట్లో కృషి కావాలి. ఇప్పుడు నేను ఏ విటమిన్ కోసం భూమిలో మొక్కలకు వేస్తే ఏ విటమిన్ ఉన్న పోషకాలు, క్యారెట్, చిలకడ దుంప, మొక్కజొన్న పిండి అది గోధుమపాయంలో వేస్తే అది సూర్య భగవానుడు ఎండ ఆ డి విటమిన్ మనం ఎట్లా ఎండలకు వెళ్తే డి విటమిన్ శరీరంతో స్కిన్తో తయారు చేసుకుంటామో ఆ మొక్కలల్లో ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో అది డి విటమిన్గా మారి పోషకాలు వచ్చినాయి. కనుక ఇదంతా భగవత్ సంకల్పము. ఇక్కడ మనం ప్రకృతి వైపరీత్యాలను నివారించడం అంటే మన చేతులలో ఏముండదు, ఈ చేతులలో దైవం అనేది చూస్తుంది. ఆ ఎక్కడ నుంచి ఏ పంటకు వర్షాకాలం నుంచి ఎక్కడి నుంచి విత్తు మొదలు పెట్టాలి, ఎక్కడ ఆఖరి చేయాలి, గుడికి వచ్చి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ ఆగితేనే వర్షాకాలం పంటకు వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఆ పంటకు సరైన రీతిలో సూర్య చంద్రులు ఇస్తారు, భూతాన్ని కూడా సంతృష్టిగా ఉంటుంది. కనుక వర్షాకాలం పంటకు ఇదైతే అదే వేసవి కాలం పంటకు, వేసవి పంటకు తూర్పు వైపు ఈశాన్యం కాలం నుంచి వచ్చి మళ్ళీ ఈశాన్యం కాలమే పంట ఆఖరి చేస్తే అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయన పుణ్యకాలంలో వానాకాలం పంట హార్వెస్ట్ అవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో శీతాకాలం పంట అక్కడ అవుతుంది. కనుక ఈశాన్యంలో పెట్టి ఆ ఈశ్వరుడు ఆయన రక్షణ కోసం మనం వేడుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ వాస్తు శాస్త్రము. గుడిలో బడిలో కూడా టీచర్ చెప్తారు అన్ని విద్య. గుడిలో కూడా దేవుడికి మొక్కితే ఇస్తాడు వరం. కానీ మడిలో మీరు ఆ దేవుడిని గుడిలో ఇద్దరిని మడిలో కూడా చూసుకుంటే గుడి కడి మరి ఈ మూడు గుర్తు పెట్టుకుంటే మడిలో కూడా దేవుని లెక్క ఇతరం ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, ఎక్కడ ఆకలి చేయాలి. ఈ మీ అనుభవమే నేర్పుతుంది మీకు. ఒక్కొక్కరి జాతకం బట్టి ఎక్కడ పెడితే ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది, ఎక్కడ అయిందని అనేది మీకే అనుభవం నేర్పుతుంది. కానీ ప్రకృతిని మాత్రం మనం ఎదిరించలేము. కనుక ప్రకృతిని అనుగుణంగా చేస్తే ఇప్పుడు మేము చెప్తున్నా, మీరు ఇంట్లో మీరు పక్కన చూస్తే నేను చెప్తానా? చెప్పలేను. కనుక దేవుని కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి ఆయన
ఈ మూడు గుర్తు పెట్టుకుంటే బడిలో కూడా దేవుని లెక్క ఇతరం ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, ఎక్కడ ఆట చేయాలి. ఈ మీ అనుభవమే నేర్పుతుంది మీకు. ఒక్కొక్కరి జాతకం బట్టి ఎక్కడ పెడితే ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేది మీకే అనుభవం నేర్పుతున్నారు. కానీ ప్రకృతిని మాత్రం మనం ఎదిరించలేము కనుక ప్రకృతిని అనుగుణంగా చేస్తే, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఇంట్లో మీరు పక్కన చూస్తే నేను చెప్తానా? చెప్పలేను. కనుక దేవుని కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఎంజాయ్ లగ్నం నుంచి కర్మ చేయ అర్జున అంటాడు. ఆ కర్మ ఫలితాన్ని నాకు వదిలిపెట్టి అంటాడు. అంటే మనం నిమిత్త మాత్రమే పోయి కర్మ చేయడం, ఆయన ఎందు లగ్నం పెట్టు. లగ్నం అంటే ఏంటి? సమానం. ఓంపు చేతులు తెచ్చి ఇక్కడ పెట్టుడు. నమస్కారం, ఇదే లగ్నం. ఆ లగ్నం, ఆ కర్మ మనస వాచ కర్మ, ఈ మనుషులకి వెళ్ళేది వాచ కర్మ. కర్మ అంటే ఇది వరకే చెప్పింది. నేను కొత్తగా అంటే మీకు మళ్ళీ ఏదో గుర్తు చేయటం అంతే తప్ప ఇది లేని నేను చెప్తలేను. మన పెద్దలు యుగాలు ధర్మాలు చెప్తున్నాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎగ్జాంపుల్ చెప్తున్న పిల్లలు చాలా ఎడ్యుకేషన్ అయ్యి మీకు ఏం చదువు డాడీ, మీ కాలంలో మీరు చదువుకోలేదు అని ఎంతో రుయ్యలే పిల్లలు అందరి ఈలవో తెలియక అమ్ముతారా అని అనుకుంటారు. కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు, ధర్మం ఒప్పుకోడు. నేను నీ కడుపున పుట్టించిన వాళ్ళు నీ కోసం ఎంతో ప్రాధేయపడ్డాడు తల్లిదండ్రి. గురువు నీ కోసం ఎంతో నా శిష్యులు పెద్ద కావాలని బోధిస్తాడు. మళ్ళా ఇప్పుడు ఈ 3 మెట్లు ఎక్కితే దైవం నేను నిన్ను ఒప్పుకుంటా అంటాడు. ఇవాళ తల్లిదండ్రులు కాదని మనం అంటే రేపు దైవాన్ని కూడా నేను కూడా పాత ఉంటాను మనిషినే కదా అంటారు. మీరు మరి దైవాన్ని అడగలుగుతారా? మరి తల్లిదండ్రులకి కూడా మనం ఎంత ముసలో కానీ వాళ్ళ కడుపులో పుట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నా వాళ్ళ మంచి పని మీరు ఏదో చూపి ఏదో చెప్పి వాళ్ళు మీరు ఏదో చెప్పి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని సంతృప్తి చెప్పి ఏ పని చేసినా విజయం. అది మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన నాకు ఆచరించే పతికే ఇవాళ మీకు ఈ పదాలు చెప్పగలుగుతున్నాను. దైవానుగ్రహం కూడా వచ్చింది కనుక మీకు చెప్తున్నాను. కనుక అందరి ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుంది. ధర్మం అంటే ఇందులోనే దాగుంది. తల్లిదండ్రి గురువు ధర్మపత్ని అన్నాడు. తల్లిదండ్రుల సమక్షంలో ఒక ధర్మపత్ని ఆయన ఎంజాయ్ లగ్నం నుంచి కర్మ చేయ అర్జున అంటాడు. ఆ కర్మ ఫలితాన్ని నాకు వదిలిపెట్టి అంటాడు. అంటే మనం నిమిత్త మాత్రమే పోయి కర్మ చేయడం, ఆయన ఎందు లగ్నం పెట్టు. లగ్నం అంటే ఏంటి? సమానం. ఓంపు చేతులు తెచ్చి ఇక్కడ పెట్టుడు. నమస్కారం, ఇదే లగ్నం. ఆ లగ్నం, ఆ కర్మ మనస వాచ కర్మ, ఈ మనుషులకి వెళ్ళేది వాచ కర్మ. కర్మ అంటే ఇది వరకే చెప్పింది. నేను కొత్తగా అంటే మీకు మళ్ళీ ఏదో గుర్తు చేయటం అంతే తప్ప ఇది లేని నేను చెప్తలేను. మన పెద్దలు యుగాలు ధర్మాలు చెప్తున్నాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎగ్జాంపుల్ చెప్తున్న పిల్లలు చాలా ఎడ్యుకేషన్ అయ్యి మీకు ఏం చదువు డాడీ, మీ కాలంలో మీరు చదువుకోలేదు అని ఎంతో రుయ్యలే పిల్లలు అందరి ఈలవో తెలియక అమ్ముతారా అని అనుకుంటారు. కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు, ధర్మం ఒప్పుకోడు. నేను నీ కడుపున పుట్టించిన వాళ్ళు నీ కోసం ఎంతో ప్రాధేయపడ్డాడు తల్లిదండ్రి. గురువు నీ కోసం ఎంతో నా శిష్యులు పెద్ద కావాలని బోధిస్తాడు. మళ్ళా ఇప్పుడు ఈ 3 మెట్లు ఎక్కితే దైవం నేను నిన్ను ఒప్పుకుంటా అంటాడు. ఇవాళ తల్లిదండ్రులు కాదని మనం అంటే రేపు దైవాన్ని కూడా నేను కూడా పాత ఉంటాను మనిషినే కదా అంటాడు. మీరు మరి దైవాన్ని అడగలుగుతారా? మరి తల్లిదండ్రులకి కూడా మనం ఎంత ముసలో కానీ వాళ్ళ కడుపులో పుట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నా వాళ్ళ మంచి పని మీరు ఏదో చూపి ఏదో చెప్పి వాళ్ళు మీరు ఏదో చెప్పి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని సంతృప్తి చెప్పి ఏ పని చేసినా విజయం. అది మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన నాకు ఆచరించే పతికే ఇవాళ మీకు ఈ పదాలు చెప్పగలుగుతున్నాను. దైవానుగ్రహం కూడా
వచ్చింది కనుక మీకు చెప్తున్నాను. కనుక అందరి ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుంది. ధర్మం అంటే ఇందులోనే దాగుంది. తల్లి తండ్రి గురువు ధర్మపత్ని అన్నాడు. తల్లిదండ్రుల సమక్షంలో ఒక ధర్మపత్ని అయినాక నువ్వు మళ్ళీ ధర్మపత్ని కాదని లేవు కదా, ఒకసారి అడిగిందంటే ఎప్పుడో అయ్యింది, ఎప్పుడో కదా అంటారు. కానీ ఇప్పుడు ధర్మపత్ని కదా, ఎప్పటికీ నీకు జీవితకాలం ధర్మపత్ని కదా. కనుక ఇవన్నీ గుర్తుంచుకున్నప్పుడే మానవాళి అనేది, ఈ ప్రేమ అనేది, ఈ కెమికల్ ఫుడ్ మాని ఈ మంచి తిండి తిన్నప్పుడు ఈ ప్రేమ అన్నీ కలుగుతాయి. కనుక ఈ అవకాశం ఇచ్చి సన్మానం చేసినందుకు ఇంతతో ఈ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు గౌరవనీయులు చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మేము వారిని ఘనంగా సన్మానం చేసి వారిని పంపించినాము. తర్వాత మా కార్యవర్గ సమావేశం కూడా ఈరోజే చేసుకొని మా ఎలక్షన్ 6/11/2022 ముగిస్తున్న ఈ కాలపరిమితి కనుక నెక్స్ట్ దానికి 25/11 నాడు కొత్త కార్యవర్గం ఎన్నుకున్నటకు జనరల్ బాడీ నిర్వహించడానికి డేట్ను డిసైడ్. ఇంకా అయిపోయిందిలేండి, ఇంకా ఏం మాటలు లేవులేండి, అంతే. 2 ముక్కలు చెప్పండి. పనిలేదు సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏం పనిలేదులేండి సార్. నేను చెప్పేది సన్మానం గురించి 2 ఏంటంటే మన కార్యవర్గ సమావేశం. ఈరోజు చింతల వెంకటరెడ్డి గారి పద్మశ్రీ అవార్డు పురస్కరించుకొని మా శ్రీశైలం రెడ్ల సంక్షేమ సమాఖ్య తరపున సన్మానించడం జరిగినది. మరియు మా కార్యవర్గ సమావేశము జరిగినది. దీనిలో ఎలక్షన్ తేదీని కూడా నిర్ణయించడం జరిగినది 25/11/2022 అని దీంతో ముగించబడినది.